ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు ఒక పల్లె గాయని ఉన్నారు, మౌనిక ఉన్నారు. ఒకసారి వీరిని అడిగి ఆ పల్లె పాటలు అసలు పాడి వినిపిద్దాం. అసలు దీనికి సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే. ఓకే, అంటే మీరు ఎటువంటి పాటలు పాడుతుంటారు, ఎటువంటి పాటలు రాస్తుంటారు ఏమైనా? ఫోక్ సాంగ్స్. ఓకే, అంటే రాస్తుంటారా పాటలు ఏమైనా? రాస్తుంటా. ఓకే, అంటే మీరు రాసిన లేదంటే పాడిన పాటలో ఏదైనా ఫేమస్ పాట ఏంటండి? అంటే 1 year బ్యాక్ రాఖీ సాంగ్ వచ్చింది, అది బాగా ఫేమస్ అయింది. ఓకే, అంటే మీరు ఎట్లా ముందుకెళ్తున్నారు ప్రస్తుతం అయితే? ఇప్పుడు మీకు ఏమైనా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏంటంటే లేదంటే ఎక్కడైనా సినిమాల్లో కానీ అవకాశాలు ఏమైనా లభిస్తున్నాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఆ పాటతోటి కొంచెము ఆఫర్స్ అన్నీ వస్తున్నాయి. అంతకుముందు అంటే మా ఛానల్ మట్టుకే ఉండే, మాకు ఛానల్ ఉంది యూట్యూబ్లో, ఆ ఛానల్ మట్టుకే ఉండేది. ఇప్పుడు కొంచెం బెటర్. ఓకే, అంటే మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే ఈ రంగంలోకి వచ్చి? ఒక 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఓకే, ఎలా ఉందండి ప్రస్తుతం పరిస్థితి? ఎట్లా ఉంది అంటే ఫోక్ సాంగ్స్ సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కళకు సంబంధించి ఎలా ఉంది పరిస్థితి? అంటే ఇప్పుడు ఒక 1 year బ్యాక్ కొంచెం బాగానే ఉండేది, ఇప్పుడు కొంచెం డౌన్ అయినాయి ఫోక్ సాంగ్స్ అనేది. ఇక తర్వాత అంటే ఇక కళాకారులు ఎక్కువ అవుతున్నారా? ఎక్కువ అవుతున్నారు, ఛానల్స్ ఎక్కువ అవుతున్నాయి, కళాకారులు అనే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అందువల్లనో మరి యూట్యూబ్ ఏం చేస్తుందో తెలియదు, కానీ మొత్తానికి అయితే కొంచెం డౌన్ అయింది ఇప్పుడు. ఓకే, అంటే మీరు పాడిన పాటలో ఒక పాట పాడతారా ఏదన్నా? పాడతా. ఇరుగు పొరుగుళ్ళు వాయే, సాటి యారాళ్ళు వాయే, ఇంట్లాడి బిడ్డ వచ్చే, రాఖీలు గట్టబట్టే, ఇంట్లాడి బిడ్డ వచ్చే. తాళంత బలగం ఉన్నా, తన వాళ్ళు ఎందరున్నా, 90 మేడవైన తోబుట్టు సాటి రాదే, 90 మేడవైన తోబుట్టు సాటి రాదే, 90 మేడవైన. 60 కోట్లు ఉన్నా, 60 మేడవైన గడిబిడ్డ సాటి రాదే, 60 మేడవైన గడిబిడ్డ సాటి రాదే. ఓకే, అంటే ప్రస్తుతం మీకు ఎట్లా వచ్చింది అలవాటు? ఎట్లా వచ్చింది అంటే మీ హాబీగా వాడుతుండేవారా? ఎట్లా ఉండేదండి? అట్లే హాబీ అని ఏం లేదు. చిన్నప్పుడు ఒక 7th క్లాస్లో ఒక సాంగ్ వాడిన, మళ్ళీ 10thలో వాడిన. ఇక అప్పటి నుండి ఇక పాడలేదు ఇప్పుడు. మళ్ళీ నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా పాప పుట్టిన తర్వాత ఇక మా బావ అన్నట్టు, ఆయన వల్ల అన్నయ్య నాగం పరశురామ్ అని, ఆయన ఫస్ట్ స్టోరీస్ రాస్తుండే, తర్వాత సాంగ్స్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆయనే రాస్తుండే, డైరెక్షన్ చేస్తాడు. ఇక వాళ్ళకి ఛానల్ ఉంది, వాళ్ళకి కూడా మానేరు ఛానల్ ఉంది. తర్వాత మళ్ళీ ఇక మా ఆయన నుండి నువ్వు కూడా రాయొచ్చు కదా, నువ్వు వాడతావు కదా, బాగానే వాడతావు కదా, నువ్వు కూడా రాయొచ్చు కదా సాంగ్స్ అని అంటే, నేను కూడా స్టార్ట్ మనం కూడా రాయొచ్చు కదా, నేను వాడతాయి కదా అన్నట్టు నాకు థాట్ వచ్చి నేను కొంచెం స్టార్ట్ చేసిన అన్నట్టు. ఎవరండి మీ గురువు? ఎవరు గురువు అని అది ఏం లేదు, మీ ఆయన మీ గురువా? మా ఆయన అనుకోవచ్చు. నేను రాసిన సాంగ్స్ అన్నీ ఫస్ట్ మా ఆయనకు చూపెట్టిన తర్వాతనే లైన్ టు లైన్ ఆయనకు చూపించిన తర్వాతనే బయటకు తీసుకొస్తా అన్నట్టు. ఆయన ఓకే అంటేనే బయట వాళ్ళకి వినిపించడము, చేయడము, బయట తీసుకొచ్చడం సాంగ్స్ అట్లా. ఇక మా ఆయన కాదు అంటే ఇక కాదు అంటే ఇక నా గురువు అన్నట్టే. ఇక ఎలా ఉందండి ప్రాజెక్ట్స్? ఎలా ఉన్నాయి ప్రస్తుతం అయితే? ఎలా ఉంది ప్రస్తుతం ఇప్పుడు కొంచెం డల్గానే ఉంది. అంటే ఓకే, ఇంకేమైనా పాటలు పాడతారంటే మీరు పాడిన ఇంకా మీకు నచ్చిన పాట ఏదైనా ఉంది? ఇంకా ఉంది. సత్యంగల్లా అత్త మామకు నిత్య చేరమతే, గురుడా నిత్య చేరమతే, ఒడ్డు మీదున్న ఒలిపిడి గంటకు ఒక పొద్దు వడుదు, గురుడా ఒక్క పొద్దు వడుదు, ఒక్క పొద్దు వడుదు, గురుడా ఒక్క పొద్దు వడుదు. అందరికన్నా చిన్న మరిదికి సిటికన తెలుగుడితే, గురుడా సిటికన తెలుగుడితే, సంధిలున్నది సారలమ్మకు సల్ల సాకవద్దు, గురుడా కళ్ళు సాకవద్దు, సల్ల సాకవద్దు, గురుడా కళ్ళు సాకవద్దు. నట్లింటున్న కుద్రాడి బిడ్డకు కడుపు నొప్పిలేతే, గురుడా కడుపు నొప్పిలేతే, కొండపురపు ఆ ఎల్లమ్మకు కోడి పిల్లనిద్దు, గురుడా గావు పిల్లనిద్దు, కోడి పిల్లనిద్దు, గురుడా గావు పిల్లనిద్దు. ఓకే, అంటే ప్రస్తుతం మీరు పాటలు పాడేవన్నీ డ్యాన్స్ అవన్నీ ఉంటాయా టోటల్గా, లేదంటే ఓన్లీ కేవలం ఆడియో సాంగ్స్ వరకే ఉంటాయా? లేదు, వీడియోస్ చేసి పెడతాం, డీజే సాంగ్స్, వీడియో సాంగ్స్ అంటే. ఓకే, అంటే ఎలా ఉందండి అంటే ప్రస్తుతం ఎంత టైం పడుతుంది ఒక పాట చేయడానికి? ఒక పాట చేయడానికి అంటే ఒక 1 month పట్టచ్చు. ఇక మనము రాసి
మన మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చి ట్యూన్ చేసి రికార్డ్ చేసి మనం వీడియో చేసి బయటకి రావడానికి ఒక 1 మంత్ పట్టచ్చు. ఓకే, అంటే మరి కుటుంబం కావచ్చు, అంతేకాకుండా పోషణకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి 2 ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇక మేనేజ్ అంటే ఇక షాప్ ఉంది మాకు, మా ఆయన షాప్ చూసుకుంటాడు, ఇక పిల్లల్ని నేను సాంగ్స్ రాయడము చేయడం చేస్తాను. ఓకే, అంటే ప్రస్తుతం ఇంకా దీనికి సంబంధించి ఎంత తీసుకుంటున్నారు రెమ్యునరేషన్, అంటే ఎలా వస్తుంది ప్రస్తుతం? నేను ఇక బయటికి ఏమి ఇవ్వలేదు ఇంకా, బయటికి ఇంకా ఏం లేదు. మా ఛానల్ మట్టుకే ప్రెజెంట్ అయితే మా ఛానల్ మట్టుకే రాసుకుంటున్నా ఇప్పుడు. తర్వాత ఇక చూద్దాం, అంటే ఇప్పుడు నా పిల్లలు అటు ఇటు కొంచెం సిచ్యువేషన్ బయటికి ఇచ్చేంత రాసి ఆలోచించేంత పిల్లల్ని పట్టుకొని కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్టు బయటికి ఆలోచించలేను. ఆలోచన ఉంది, బయటకి ఇచ్చే ఆలోచన ఉంది, ఇంతవరకు లేకుండే కానీ ఇప్పుడు ఇక పిల్లలు కొంచెం పెద్ద అవుతారు కాబట్టి ఆలోచన మాత్రం ఉంది, బయటకి ఇచ్చే ఆలోచన. అంటే మీరు ఒక్కరే ఉన్నారా, ఇంకా మీతో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు? ఇంకా నేను ఒకేదాన్ని. అంటే ప్రస్తుతం ఇంకా దీనికి సంబంధించి అయితే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే ఇంకా ఎలాంటి సాంగ్స్ వస్తే ఫోక్ సంబంధించి ఇంకా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే జనాలు అనేది ఏది రిసీవ్ చేసుకుంటున్నారు, ఏది దాన్ని పక్కన పెడుతున్నారు అనే దాన్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాము. అది ఎంతలున్న సాంగ్లో అది కొంచెం ట్యూను మంచిగా ఉండి వినడానికి వినసొంపుగా ఉంటే జనాలు బాగా అట్రాక్టివ్ అవుతున్నారు దానికి. దానివల్ల కొన్ని మోటివేషనల్ సాంగ్స్ కూడా దానికి కూడా అవుతున్నారు. అట్లా కొన్ని తీసుకురావచ్చు. ఏం చదువుకున్నారు మీరు? నేను ఎంబీఏ చేసిన. మరి ఎంబీఏ చేసి మరి ఎట్లా అంటే ఇక చదువు అయిపోవడంతో మ్యారేజ్ అయింది. ఇక మ్యారేజ్ అయినాక పిల్లలు అటు ఇటుగా అయిపోయింది. అంటే మీరు అనుకున్నారా అసలు ముందు అనుకున్నారా, అంటే ఎంబీఎస్సీ అకౌంట్స్ వైపు లేదంటే ఫినాన్స్ వైపు వెళ్తాం అనుకున్నారా, లేదంటే ఇట్లా కళ వైపు మొగ్గు చూపుతాను మీరు ఎప్పుడైనా అనుకున్నారా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా వస్తాను. అంటే నేను చిన్నప్పటి నుంచి ఇట్లా అందరు గద్దరు అన్న వాళ్ళ పాటలు వింటుంటే నాకు అనిపించేది నేను కూడా కొంచెం పాడతాయి కదా, నాకు కూడా ఒక్క సాంగ్ రికార్డింగ్ అయినా బాగుండు, జనాలు నా పాట ఒక్కటి విన్నా బాగుండు, ఒక్క సాంగ్ నేను మైక్ దగ్గర వాడినా బాగుండేది అని నాకు అనిపించేది. మా ఆయన సపోర్ట్ తోటి నేను. ఎవరండి మీకు స్ఫూర్తి ఎవరు? అంటే ఫోక్ కావచ్చు, అంతేకాకుండా సినిమాలకు కావచ్చు, అంటే ఎవరు స్ఫూర్తి? అంటే ఇప్పుడు గద్దరు కాకుండా ఇంకా అంటే విమలక్క సాంగ్స్ బాగా వినేది, రామక్క సాంగ్స్ వినేది. ఓకే, అంటే ఇంకా ఏమైనా పాట పడతారా? అంటే ఇంకొకటి ఏదన్నా మా తమ్ముడు చనిపోయిండు, మా నాగపరశురామ్ గారు రాసిరు ఆ సాంగ్. కన్నీళ్ళు రాలంగా గుండె సెరివయింది, గుండిగే ఎండంగా ఊపిరి బరువయ్యిందిర తమ్ముడో వెంకటి, నాదొక్కల్ల జీవనాలు ఎల్లుక పాయేర తమ్ముడా, కాలము కాటేసి మనలేడ వాపింది, కాల నాగు విషము మన మీద జిమ్మేన తమ్ముడో తమ్ముడా, బొందల గడ్డ విలిసే వలపోత మిగిలేర తమ్ముడా. ఓకే, అంటే ఈ పాటకి కూడా చాలా వ్యూస్ ఉన్నట్టున్నాయి. అవునండి, చాలా వ్యూస్ వచ్చినాయి దీనికి. అంటే ఎక్కువ దేనికి వచ్చాయి మీరు వాడిన పాటల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన? ఈ సాంగ్ ఎక్కువ వచ్చినాయి, మా తమ్ముడి పాటకి ఎక్కువ వచ్చినాయి. తర్వాత మళ్ళీ రాఖీ సాంగ్స్కి వచ్చినాయి, సత్యంగల్ అత్త మామ, సిల్కా సిటారు పల్లె. ఓకే, ఇంకొక పాట ఏదన్నా అంటే జనాల్లో కొంచెం ఊపున్న పాట అంటే సిల్కా సిటారు పల్లె తుమ్మెదియాలో మా సిల్క నాట అడగ వచ్చిరి తుమ్మెదియాలో సిల్కా సిటారు పల్లె తుమ్మెదియాలో మా సిల్క నాట చూడ వచ్చిరి తుమ్మెదియాలో పెళ్ళంట వేందే తుమ్మెదియాలో నన్నాగం చేత్తవేందే తుమ్మెదియాలో నీ పెళ్ళి సుపులు పాడుగాను తుమ్మెదియాలో నన్నాగం చేత్తవేందే తుమ్మెదియాలో. ఓకే, అంటే మీరు ప్రస్తుతం అయితే ఎక్కడెక్కడికి వెళ్తుంటారు పాటలు పాడడానికి? అయితే అంటే వేములవాడ నుంచి అయితే ఆ రికార్డింగ్ కొరకు ఎక్కడెక్కడికి వెళ్తుంటారు? రికార్డింగ్ కొరకు అంటే సిరిసిల్ల లాస్ట్ టైము బయట మన జిఎం ఫోక్స్ అని వాళ్ళకు వాడిన మన గౌడ్స్ సాంగ్, అది హైదరాబాద్లో పాడిన. అంటే ప్రస్తుతం అయితే తెలంగాణ ఉద్యమంలో అయితే మీరు పార్టిసిపేట్ చేయాలంటున్నారు, ఎందుకంటే 3 సంవత్సరాలు అవుతుంది అన్నారు కదా. అంటే ఎలా ఉండేది అప్పుడు, ఇప్పుడు ఎలా ఉందండి? అంటే ఇక అప్పటికి ఇప్పటికీ అంటే ఇక మళ్ళీ కొంచెం ఇంకా బాగుంటే ఇంకా అభివృద్ధి జరిగిందా మరి? పాటలు డెవలప్ అయినా అనుకోవచ్చు. అంటే అప్పటికి ఇప్పటికంటే జనం పాట పల్లె గొంతుకనైతే అప్పటికి ఇప్పటికైతే చాలా వరకు అప్పుడైతే ఉద్యమ పాటలు అయితే ఎక్కువ వచ్చాయి, ఇప్పుడైతే ఎక్కువ వరకు అయితే ఫోక్ సాంగ్స్ అయితే వస్తున్నాయి కదా.
అవునండి, ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి. బాగా మట్టి గొంతులు అనేవి బాగా బయటకు వచ్చినాయి. అప్పుడంటే ఉద్యమకారులు ఇట్లా వాళ్ళు ధూమ్ధాం చేసుడు ఇట్లా అవి ఉండేది. ఇప్పుడు మాత్రం మట్టి గొంతు అనేది బాగా తీసుకొస్తున్నారు బయటికి. ఓకే, ఇంకా మనకు ప్రభుత్వం నుండి కానీ అట్లా కొంచెం ఇంకా మీకు ఏమైనా ఉందా? సాంస్కృతిక శాఖలు ఏమైనా వస్తున్నాయా ఇప్పుడు మీకు? మాకు ఏం లేవండి. సాంస్కృతిక శాఖ నుండి అంటే అవి ఏం లేవు. కొంచెం అవకాశాలు కనిపిస్తే ప్రభుత్వం బాగుంటుందని అనుకుంటున్నాం. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మంచి గాత్రం అయితే ఉంది. మాకైతే కొన్ని అవకాశాలు కల్పిస్తే మేము సైతం అత్యున్నత స్థాయిలో అయితే రాణిస్తామని చెప్పేసి అయితే ఒక గాయని చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక పల్లె గొంతులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సైతం మా మీద కొంత నజర్ పెడితే బాగుంటుందని అయితే వారైతే కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మంచి మంచి పాటలు సైతం పాడుతున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.